జ్ఞానం, విజ్ఞానం, సమానత్వం, ప్రజాపాఠకు నృత్య నీరాజనం తెలంగాణ బాలోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన చిన్నారులకు, చిన్నారుల తరఫు పెద్దలకు, అలాగే చిన్నారులందరికీ నృత్య శిక్షణ ఇచ్చిన గురువులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇవాళ యాక్చువల్గా నేను రావాలి, కొంచెం లేట్ అయింది. సుజాత గారు ఎన్నో ఫోన్ చేశారు. చిన్న ఇన్సిడెంట్ చెప్పి మీకు నేను ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాను. యాక్చువల్గా మా కజిన్కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. 2 స్టెంట్స్ వేస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందన్నారు. రాత్రి సడన్గా బ్రెయిన్ సర్జరీ చేశారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ద గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ సింగర్ ఆర్టిస్ట్ కృష్ణవేణి గారు, మీద పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఆవిడ ఎంతమందో అతిరథ మహారథ కళాకారులందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ పోయారన్న వార్త రాగానే అటు వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వచ్చేటప్పటికి లేట్ అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, వ్యక్తిత్వం అనేది ఎవరికైనా ముఖ్యం. అది పసితనం నుంచే పునాది రాళ్లలాగా పడితే అది ఇంకా పటిష్టంగా ఉంటుంది. కృష్ణవేణి గారి వ్యక్తిత్వం అటువంటిది. అలాగే నేను ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అవుట్ ఆఫ్ మూడ్స్. ఆ సర్జరీకి అటెండ్ అవటం తర్వాత, ఆవిడ మరణం చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం వినయ్ కుమార్ గారు, సుజావతి గారు. సుజావతి గారి వ్యక్తిత్వం, వినయ్ కుమార్ గారి వ్యక్తిత్వం అటువంటిది. వాళ్ళ వల్లే నేను వాళ్ళు ఇక్కడికి వచ్చాను. ఒకటి మాత్రం నేను బాధపడుతున్నాను. ప్రొద్దుటి నుంచి పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తారు. అవి చూడాలని తాపత్రయపడ్డా. కారణం ఏంటంటే, నేను దూరదర్శన్లో పనిచేస్తూ ఉండగా ఈ బాలమందిరం అనే కార్యక్రమం ఉండేది. అందులో 2-3 ఏళ్ల వాళ్ళ దగ్గర నుంచి 12 ఏళ్ల వరకు పిల్లలు అందరూ ఉండేవాళ్ళు. రైమ్స్ చెప్పేవాళ్ళు, క్లాసికల్ డాన్సెస్ చేసేవాళ్ళు, అలాగే అన్నమాచార్య కీర్తనలు, ఇతర కీర్తనలు, ప్రజోపకరమైన పాటలు, ఇవన్నీ కూడా పాడేవాళ్ళు అనమాట. వాటిని కాంపేరింగ్ చేసేదాన్ని. పిల్లలతో గడపడం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. అలాగా ఈరోజు పిల్లలందరి మధ్య కూర్చొని డాన్స్ చూడాలని చాలా ఆశపడ్డా, కానీ ఈ విధంగా భంగమైంది. కానీ నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంతసేపు విన్న మాటల వల్ల నాకు తెలిసిందంటే, ప్రొద్దుటి నుంచి కూడా పిల్లలందరి చోటి ఈ మహిళలకు సంబంధించింది కానివ్వండి, రైతులకు సంబంధించింది కానివ్వండి, నీటి సమస్యలు కానివ్వండి,